nuclear chain reactor, traffic lights, optical fiber cable, stainless steel, sound. ఇజ్రాయెల్స్ అంతా ఇంటెలెక్చువల్స్, బ్రిలియంట్. వాళ్ళ ఐడియా. దేశం చాలా చిన్నది కానీ జ్ఞానం చాలా పెద్దది. ఆ దేశంలో జనాభా తక్కువ కానీ సంపద ఎక్కువ. ఆ దేశంలో ఎక్కువగా బ్రిలియంట్, షార్ప్నెస్, ఇమేజెస్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. సైంటిస్ట్ నుంచి మొదలుకుంటే సైనికుల దాకా ఆ దేశంను అనేకమైనటువంటి సంపద చేత కాపాడుకుంటున్నారు. కానీ ఆ దేశం ఈ రోజున యుద్ధం చేస్తూ ఉంది. ఆ దేశం ఎక్కడ, ఆ దేశం ఏంటి అని మీరు చూస్తున్నారా? మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. ఎస్ మై ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసినటువంటి ఇజ్రాయెల్ దేశం, ఈ దేశము ఒకప్పుడు ఎక్కడో ప్రజలందరూ కూడా చెదరిపోయారు. ఈ చెదరిపోయినటువంటి ప్రజలందరికీ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఒక వాగ్దానము చేయబడింది. ఏంటి ఆ వాగ్దానము అంటే, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక దినాన సమకూర్చబడతారు. సమకూర్చబడినటువంటి ఆ టైంలో ఆ దేశానికి ఇజ్రాయేలు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పి మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి జీవ గ్రంథములో ఈ వాగ్దానమును జీవము కలిగిన దేవుడు ఆ కాలములో ఆ ప్రజలకు చేశాడు. ఆ ప్రజలకు చేసినటువంటి ఆ వాగ్దానము మరి నెరవేర్చబడిందా అంటే, ఒకవేళ నెరవేర్చబడితే అది ఎప్పుడు నెరవేర్చబడింది, నిజంగా నెరవేర్చబడిందా, ఈ మాట నిజంగా బైబిల్లో ఉందంటే ఎస్ ఫ్రెండ్స్, బైబిల్లో తప్పకుండా ఉంది. అది మీకు నేర్పించిన తర్వాత ఈ దేశం యొక్క మరి పరిస్థితుల గురించి, ఈ దేశం యొక్క ఉన్నత స్థానముల గురించి కొన్ని ఛానల్స్ నుంచి వచ్చినటువంటి విషయాలు మీ అందరి కోసం ముందుగా మీకు చెప్పినటువంటి ఈ రెఫరెన్స్ను బైబిల్లో నుండి మరి ఎప్పుడు వీరు సమకూర్చబడ్డారు, ఎప్పుడు ఇది దేశంగా పిలువబడ్డన్న విషయాల్ని నేను మీ అందరి కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానమును బట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెదిరిపోయారు. వీళ్ళందరినీ యూదులు అంటారు, ఇంగ్లీష్లో జూడాస్ అంటారు. ఈ యూదులందరూ కూడా మన దేశాన్ని కూడా వచ్చారు. అంతేకాకుండా ఆయా దేశాల్లో చెదిరిపోయినటువంటి వారు వీరందరూ కూడా ఎప్పుడు అక్కడ సమకూర్చబడ్డారు, అసలు వీరికి ఏమి వాగ్దానం ఉందనే విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. చూద్దాం ఒకసారి. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము అలాగనే 24వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమని రాశాడు జీవము కలిగిన దేవుడు, ఏమని రాయించాడో చూద్దాం ఒకసారి. నేను అన్యులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశమునకు మిమ్మును రప్పించదను అని చెప్పాడు. మీ స్వదేశమునకు మిమ్మును రప్పించదను అన్నాడు. ఇది మనం చూసినప్పుడు ఎప్పుడు జరిగింది అంటే, ఇది 1946లో జరిగింది. ఇది 1946లో ఇజ్రాయెల్ దేశముగా, ఇజ్రాయెల్ క్యాపిటల్గా 1946లోనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేశముగా ప్రకటించబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇజ్రాయెల్ దేశంగా పిలువబడతా ఉంది. కాబట్టి ఈ ఇజ్రాయెల్ దేశంలో ఇంటికి ఒక సైనికుడు ఉంటాడు. ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సైనికులే. ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులే. ఇంట్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అవండి సైంటిస్టులు అవుతారు. అర్థమవుతుందా? గాల్లో నుండి వాటర్ను సృష్టిస్తారు. ఇలాంటి శక్తి, ఇలాంటి జ్ఞానము, ఇలాంటి ఆలోచనలు మరి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈటీవీలో ఒక విషయాన్ని టెలికాస్ట్ అయింది. ఆ విషయాన్ని మీ అందరి కొరకు ఈ వీడియో. లెన్స్ ఏంటి, ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ను ఓడించలేరా? కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు. లేదు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం. శాంపుల్గా కొన్ని పేర్లు చెప్తా, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి, ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని. జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది, లుకేమియాకు మందు తయారు చేసింది, హెపటైటిస్ బి మందు కనుగొన్నది, మైక్రో ప్రాసెసింగ్ చిప్, న్యూక్లియర్ చైన్ రియాక్టర్, ట్రాఫిక్ లైట్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, stainless steel, sound movies, telephone, microphone, video tape recorder, Polo Company, Levi's Jeans, Starbucks, Google, Dell Computers, Oracle, Baskins and Robbins, Dunkin Donuts, CNN, ABC,
వాషింగ్టన్ పోస్ట్. వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు. లిస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 1-2 గంటలు పడుతుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూదులు లేకపోతే అడగండి. రైట్, చూస్తారు కదా, ఇక్కడ అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారని, అనేక వస్తువులను కనిపెట్టారని, అనేక ఇంటర్నెట్స్ కనిపెట్టారని, అనేక కంపెనీస్ని కనిపెట్టారని, మనం వాడుతున్నటువంటి డెల్ కానీ కంపెనీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ యొక్క సహాయంతో, ప్రజల సహాయంతో ఇవి కనిపెట్టారని, వారి జ్ఞానం అనంతమని చెప్పేసి కూడా, వారికి ఇచ్చినటువంటి జ్ఞానము చాలా ఎక్కువగా ఉంటుందని కూడా మరి అందరూ కూడా పొగుడుచున్నారు. అనేక శాస్త్రవేత్తలు కూడా ఈ దేశం నుండి బయటికి రాగలిగారు. ఈరోజు అమెరికా స్టాండర్డ్గా ఉందంటే ఈ దేశం యొక్క మరి శాస్త్రవేత్తలు కారణం అంటూ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజున ఒక చిన్న దేశమా ఒక పెద్ద దేశం అని మనం చూడకూడదు. ఆ దేశం యొక్క ఉన్నత స్థానాన్ని మరి సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఇచ్చాడనేది మనం చూడాలి. ఆ భాగంలోనే కొన్ని విషయాలను నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మనం చదివాం కదా లేఖన భాగంలో 1946లో వారు క్యాపిటల్గా ఆ దేశాన్ని వారసత్వముగా ప్రకటించుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలన్నిటి కూడా. కాబట్టి ఆ దేశం గురించి మాట్లాడుతున్నటువంటి వారు ఏమంటున్నారంటే, చిన్న దేశమైన ఆ దేశాన్ని ఎవరు టచ్ చేయలేరు, ఆ దేశాన్ని ఎవరు ఓడించలేరు అన్నట్టుగా కూడా వార్తలు తీసుకొస్తున్నారు. కానీ ఓడించమా లేకుంటే ఓడిపోతుందా అనేది ప్రశ్న కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను జీవము కలిగిన దేవుడు ఏ జ్ఞానంతో నింపాడన్నదే ప్రాముఖ్యమైంది. అందుకే మీకు ఒక విషయాన్ని నేను ఇక్కడ వినిపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనకు అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ మాజీ దౌత్యాధికారి. సో వారు మన మధ్యలో ఉన్నారు. సో వారు ఈ యొక్క దేశమును గురించినటువంటి కొన్ని విషయాలు, ఈ దేశమును గురించినటువంటి కొన్ని సత్యాలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆ దేశంలో ఎక్కువగా జ్ఞానవంతులు ఎలా ఉన్నారు, ఎక్కువగా బ్రిలియంట్స్ ఎలా ఉన్నారు అనే విషయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు మనకు వివరిస్తున్నారు. మీ కొరకు ఈ వీడియోస్. ఆ యుక్తి, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? చాలా మంచి క్వశ్చన్ వేశారు. నిజమే, ఇంత చిన్న కంట్రీ సరౌండెడ్ బై బిగ్ కంట్రీస్ విత్ లార్జ్ పాపులేషన్స్ అండ్ ఇట్ ఇస్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి. నాట్ ఓన్లీ ఫైటింగ్, విన్నింగ్. నిజంగానే అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇలా ఎలా జరుగుతుంది అనేది. ఒకటి, ఇజ్రాయెల్ చిన్న కంట్రీ అయినా అమెరికా ఉన్నది పక్కకు. సో 100% అమెరికా సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆర్మమెంట్స్ చిన్నది, ఇన్ని ఆర్మమెంట్స్ అని అన్నాడు కదా, ట్రంప్ అన్నాడు కదా, మోస్ట్ లీథల్ వెపన్స్ అమెరికా హ్యాస్, నో బడీ హ్యాస్ ఆన్ ద ఎర్త్, అండ్ ద సేమ్ వెపన్స్ ఇజ్రాయెల్ ఆల్సో హ్యాస్. అంటే ఇంకా వస్తాయి. చాలా వరకు చదివాను కూడా, ఇజ్రాయెల్స్ అంతా ఇంటలెక్చువల్స్, బ్రిలియంట్. వాళ్ళ ఐడియాస్, ఈ ఇన్నోవేషన్స్, ఈ R&Ds అని అమెరికాలో జరిగే అంతా ఇజ్రాయలీస్ వల్లనే. బ్రెయిన్స్ అన్ని వాళ్ళే అమెరికాలో కూడా. జ్యూస్ లాబీ అమెరికాలో ఎంత స్ట్రాంగ్ అంటే, ఇక చెప్తున్నా కదా, ఇప్పుడు ట్రంప్ యాంటీ జ్యూస్ ఎవరైనా మాట్లాడినారంటే ఇప్పుడు వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నాడు. హార్డ్వర్డ్లో జరిగింది అదే కదా. రైట్, చూస్తారు కదా. అంటే ఒక దేశంలో ఒక 10 మంది ఉంటే 9 మంది జ్ఞానవంతులు ఉంటే ఎలా ఉంటుందో, ఒక దేశంలో 100 మంది ఉంటే 100కు 100 మంది సైనికులుగా ఉంటే ఎలా ఉంటుంది, ఒక దేశంలో జ్ఞానవంతులు, జ్ఞానాన్ని సృష్టించగలిగినటువంటి సైంటిస్టులు 100 మంది ఉంటే 100 మందికి 100 మంది సైంటిస్టులుగా మార్చబడితే దేశం ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా వారు మాట్లాడారు. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశానికి ఇంకొక మాట ఉంది. ఏమని వాగ్దానం చేశాడు దేవుడు అంటే, కీర్తన గ్రంథము 121:4 ప్రకారంగా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. ఈ వాగ్దానము కూడా ఆ దేశానికి నెరవేర్చబడుతుంది. ఆ దేశానికే కాదు, ప్రతి దేశంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇలాంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సమయంలో ఆ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మరి ఎటువైపు చూసినప్పటికీ కూడా నష్టం జరగవచ్చు, కష్టం జరగవచ్చు, ఇబ్బందులు జరగవచ్చు, లేకపోతే ప్రాణాలు చాలా కోల్పోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ దేశం యొక్క శాంతి భద్రతను
జీవము కలిగిన దేవుడు కాపాడని కోరుకుందాం. అంతేకాకుండా మన దేశమే కానీ ప్రతి దేశము కూడా శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం. ప్రతి దేశం యొక్క ఉన్నత వారసత్వమును కాపాడుకుంటూ శాంతియుతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మేరా భారత్ మహాన్.